హాయ్ అండి, అందరికీ నమస్తే. కుక్కర్లో దోసకాయ పప్పు ఎలా వండుకోవాలనో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఒక దోసకాయ, 4 పచ్చిమిరపకాయలు, దోసకాయలో పులుపు ఉంటుంది, అందుకని చెప్పి కొంచెమే ఒక 2 విత్తనాలు చింతపండు, కరివేపాకు, పసుపు, కారం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు తాలింపులో వేసుకోవచ్చు, ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు పప్పులో. నేను ఈ కప్పు తీసుకున్నా, ఈ కప్పుతో 1 కప్పు కందిపప్పు, 2 కప్పులు వాటరు. గ్లాస్ అయినా ఏదైనా సరే 1 కప్పు తీసుకుంటే కందిపప్పు, దానితో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి. రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని, మెత్తగా ఉడికిపోయింది కుక్కర్లో, పప్పు గుత్తి కూడా పడలేదు, గంటతోనే మెత్తగా చిదుపుకోవచ్చు. దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. సింపుల్గా కుక్కర్లో అన్నీ చింతపండు, కారము, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు అన్నీ పెట్టుకొని 1 కప్పు కందిపప్పుకు 2 కప్పులు వాటర్ పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సింపుల్గా వెంటనే 10 నిమిషాల్లో అయిపోతుంటుంది. పని తొందరగా అవుతుంది, హడావుడి లేకుండా ఉంటుంది. కుక్కర్లో పప్పు వండుకోవటం చాలా సులభమైన పని ఇది.